friends. It's a joy to see you with so much faith today. నా ప్రియమైన స్నేహితులారా, ఎంతో గొప్ప విశ్వాసముతో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చే సమయాన్ని బట్టి వందనాలు. God always gives the best. దేవుడు ఎల్లప్పుడూ శ్రేష్టమైనదే ఇస్తాడు. More than any other dad. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులందరికంటే Receive the best gift today from him from Matthew 7:7. ఈ రోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి మన దేవుని యొద్ద నుండి మనం పొందుకోబోతున్నాం. Ask and it will be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి వాక్కుల ద్వారా. Seek and you will find. మీరు వెదకండి మీకు దొరుకును. This is what the Lord tells us. ఇదేనండి దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. I have a friend who loved burgers. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు బర్గర్ అంటే చాలా ఇష్టపడతాడు. Whenever we used to go out, he would taste the burger and said, "Oh, this is not that good. It's missing this. It's missing that." ఎప్పుడైతే మేము బయటికి వెళ్ళి బర్గర్ తిన్నప్పుడు ఈ యొక్క బర్గరు ఇందులో ఇది లేదు అందులో అది లేదని చెబుతూ ఉంటాడు. We tried in 3-4 shops and he was never satisfied. 3-4 షాపులకు వెళ్ళి అతడు ఏమాత్రం కూడా తృప్తి చెందేవాడు కాదు. And so he said, "No, I'm going to go to every shop till I find the best burger." నేను మంచి బర్గర్ దొరికేంత వరకు ప్రతి షాపుకు వెళ్తానని వెళ్ళేవాడు. After many months, we heard from him. అతని యొద్ద నుంచి చాలా నెలలుగా ఈ కార్యక్రమాన్ని వింటూనే ఉంటున్నాను. Suddenly he said, "Oh, I found the best burger." వెంటనే అంటాడు, నేను మంచి బర్గర్ నేను కనుగొన్నాను. It's so nice. It's so perfect. ఇది చాలా బాగుంది, చాలా సంపూర్ణంగా ఉన్నది. I'm not going to tell you where it is. అది ఎక్కడో అని నేను మీకు చెప్పనండి. You can find your own. మీరు సొంతగా కనిపెట్టండి. But he was so happy that he had found the burger at last. ఎప్పుడైతే మీరు ఈ బర్గర్ ను పొందుకున్నట్లయితే మీరు చాలా సంతోషిస్తారు. If someone can search for a burger so much, దయచేసి మీరు ఎవరైనా బర్గర్ గురించి పరిశోధించి చూసినట్లయితే to get his heart's desire, మీ యొక్క హృదయ కోరిక తీర్చబడుతుంది. how much more we should ask our Lord Jesus. కనుక మన ప్రభువైన యేసును మనం ఎంతగా అడగాలో చూడండి. Pray for what we want, మనకేం కావాలో ప్రార్థించాలి, knowing that he will give us the best. ఆయన మనకు శ్రేష్టమైనది దయచేస్తాడని నమ్మాలి. If someone can search from place to place, స్థలం వెంబడి స్థలాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు. can we not wait in prayer and ask him every day? ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనలో వేచి ఉండి ఆయన యొద్ద మనము పొందుకోలేమా? The Lord will give us. దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. He said, "Ask and it will be given to you. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. Seek me and you will find." నన్ను వెతికినట్లయితే మీరు కనుగొనెదరు. For us, God's children, we have to rely upon him. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయనను హత్తుకొని ఉండాలి. It is him who will only do his miracles and provide for us. ఆయనే మనకు అద్భుతాలను చేసి సమస్తాన్ని మనకు దయచేసేవాడై ఉన్నాడు. So don't just rely upon working very hard and getting the best results. నేను కఠినంగా పని చేస్తూ ఉన్నాను కాబట్టి దాని మీద ఆధారపడి మంచి ప్రతిఫలం వస్తుంది అనుకోవడం కాదు. Don't rely upon your skill of speaking in ministry. సేవలో నీ యొక్క నైపుణ్యతతో నువ్వు మాట్లాడడం ద్వారా మాత్రమే కాదు గాని, Don't think only your talent will bring you great success. మీ యొక్క తలాంతుల ద్వారా గొప్ప విజయాన్ని మీరు సాధిస్తారని అనుకోకండి. For God's children, it is only his blessing. దేవుని యొక్క పిల్లలకు ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం మాత్రమే. Only his opening. ఆయనే మనకు ద్వారాలు తెరుస్తున్నాడు. Only his miracles. ఆయన అద్భుతాలు మాత్రమే That will open the door for us. అవే మనకు ద్వారాలు తెరుస్తూ ఉన్నాయి. That will give us the best thing in our life. ఇదే మన జీవితానికి మంచి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి. Rely upon him and ask him fervently, my friends. నా ప్రియమైన స్నేహితులారా, ఆయనను హత్తుకొని ఆయన యొద్ద మీరు అడగండి. I'm going to share with you what God spoke to me about this year. ఈ సంవత్సరం గురించి దేవుడు నాతో మాట్లాడిన దాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. This year 2026, 2026 అనబడే ఈ సంవత్సరం the Lord told me ప్రభు నాకేం చెప్పారంటే, that he is going to build everything for you. ఆయన మీకోసం సమస్తమును నిర్మాణము చేయనయున్నారు. Whatever is broken in your life, ఏదైతే మీ జీవితంలో బ్రద్దలైందో, whatever obstacle that has been there for you to have a building a life and a future, మీ జీవిత భవితవ్య నిర్మాణానికి ఏదైతే అభ్యంతర కారకముగా ఇప్పటి వరకు ఉండి ఉన్నదో, God said, I will build it for my children. దేవుడు సెలవిస్తున్నారు, వాటిని తొలగించిన బిడ్డల కోసం వాటిని నిర్మాణం చేస్తాను. In Hebrews 3 and verse 4, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో the Bible says, బైబిల్ ఏమని చెప్తోందంటే, God is the builder of everything. సమస్తమును కట్టిన వాడు దేవుడే. God is the builder of everything. సమస్తమును కట్టి ఉన్నవాడు దేవుడే. All right. మంచిది. What is the house that God builds? దేవుడు నిర్మాణము చేసే గృహము ఎలాగున ఉంటోంది?
God does not dwell in the buildings built by man. దేవుడు మానవాళి హస్తకృతాలైన ఆలయములలో నివాసము చేయడు. God lives in the hearts of his people. దేవుడు తన ప్రజల హృదయములలో నివసించువాడు. So God says, కనుక దేవుడు సెలవిస్తున్నాడు, I will build you as my temple. నేను మిమ్మును నా ఆలయములుగా నిర్మాణము చేస్తాను. I will build you as the temple of the Holy Spirit. నేను మిమ్మును పరిశుద్ధాత్మకు ఆలయముగా నిర్మాణము చేస్తాను. Yes, he is going to build every one of us as the temple of the Holy Spirit. అవును, ఆయన మనలో ప్రతి వారిని పరిశుద్ధాత్మకు ఆలయముగా నిర్మాణము As చేయనయ్యున్నారు. the temple of God. దేవుని ఆలయముగా. How does God build you as his temple? దేవుడు ఎలాగున మిమ్మును తన ఆలయముగా నిర్మాణం చేస్తారు? First, he puts the foundation. మొట్టమొదటిగా ఆయన పునాది వేస్తారు. Firstly, the foundation for you to become God's temple is going to be built. మొదటిగా మీరు దేవుని ఆలయముగా నిర్మాణం కావడానికి పునాది వేయబడుతోంది. What is that foundation? ఆ యొక్క పునాది ఏమిటి? Who is that foundation? ఎవరు ఆ యొక్క పునాది? 1 Corinthians 3:11 says, మొదటి కొరింథీ పత్రిక 3:11 ఏం చెప్తుందంటే, Jesus Christ is the foundation of your life for you to be the temple of God. మీ జీవితం దేవుని ఆలయముగా నిర్మాణం కావడానికి యేసు క్రీస్తు ఆ యొక్క పునాది అయ్యున్నారు. He himself is the foundation. ఆయనే స్వయముగా పునాది అయ్యున్నారు. Today Jesus is becoming your ఈ foundation రోజున యేసు మీకు పునాది అవుతున్నారు through his sacrifice. తన త్యాగము ద్వారా. And the same God, అదే దేవుడు he says, I will build your house as the temple of God with living stones. ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, సజీవమైన రాళ్లతో మిమ్మల్ని దేవాలయముగా గృహముగా నిర్మాణం చేస్తాను. After the foundation, I'll build the walls నేను పునాది తర్వాత గోడలు నిర్మాణం చేస్తాను with living stones. సజీవమైన రాళ్లతో. 1 Peter 2 and verse 4. మొదటి పేతురు పత్రిక 2:4 Jesus Christ is that living stone. యేసు క్రీస్తు ప్రభువుల వారే సజీవమైన రాయి. And he builds you into a spiritual house ఆయన మిమ్మల్ని ఆధ్యాత్మిక గృహంగా నిర్మాణం చేస్తారు. to be his priests. ఆయన యాజకులుగా. Yes, with living stones. అవును, సజీవమైన రాళ్లతో. Yes, there'll be life flowing into you from Jesus always. అవును, ఎల్లవేళలా యేసులో నుంచి మీకు జీవం ప్రవహిస్తూ ఉంటుంది. Jesus said, యేసు ఏం చెప్పారంటే, I am the life. నేనే జీవమును, I am the resurrection. నేనే పునరుద్ధానమును. He who follows me నన్ను వెంబడించువాడు, walks after me. నా వెంబడి నడుచువాడు, Though he were dead, yet he shall live. అతడు చనిపోయినను తిరిగి జీవిస్తాడు. God will make you live దేవుడు మిమ్మును జీవింపచేస్తారు through the life that flows from him. మీలో నుంచి, ఆయనలో నుంచి మీకు వచ్చే జీవము ద్వారా. The living stone. జీవము గల రాళ్ళు, Through the living word. జీవము గల వాక్యం ద్వారా. The words of Jesus will keep coming to you. యేసు యొక్క వాక్కుల మీ యొద్దకు వస్తూనే ఉంటాయి. That's why we read the Bible. అందుచేతనే వాక్యాన్ని That's చదువుతున్నాం. why we listen to God's word. అందుచేతనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాం. When we worship him in the church, we listen to God's word. మనం ఆలయములో దేవుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క వాక్కులు The ఆలకిస్తున్నాం. living word comes జీవపు వాక్కులు చేస్తాయి, and gives us life. మనకు జీవాన్ని ఇస్తాయి. Every word that God has spoken దేవుడు మాట్లాడిన ప్రతి మాట brings us life. మనకు జీవాన్ని ఇస్తుంది. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే, God will build your house with a nice compound wall. దేవుడు చక్కని ప్రాకారముతో మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. What is that compound wall? ఏమిటి ఆ యొక్క ప్రాకారము? It is the peace అది of Jesus. అది యేసు యొక్క శాంతి. Psalm 147:14 says, 147వ కీర్తన 14 ఏం He చెప్తుందంటే, fills your borders with peace. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడు. He will put the border of peace around you. ఆయన మీ చుట్టూరు కూడా శాంతిని ప్రకారంగా No ఉంచుతాడు. devil can enter into you anymore. ఏ అపవాది మీలో ఇక మీద ప్రవేశించలేడు. Jesus said, My peace I give unto you, యేసయ్య చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. and my peace, నా శాంతి, not the world's peace. లోకం యొక్క శాంతి కాదు. When God's peace comes into you, దేవుని శాంతి మీలోనికి వచ్చినప్పుడు everything that you have will be blessed. మీరు కలిగి ఉన్న సమస్తము Your దీవించబడతాయి. home will be మీ blessed. గృహం Family దీవించబడుతుంది, will be blessed. కుటుంబం దీవించబడుతుంది, Job will be blessed. ఉద్యోగం దీవించబడుతుంది, Children will be blessed. బిడ్డలు దీవించబడతారు. Peace, great peace shall be upon your children. గొప్ప శాంతి సమాధానం మీ బిడ్డల మీద Ministry will ఉంటుంది. be blessed. సేవ పరిచర్య Full దీవించబడుతుంది. of peace. పూర్తిగా శాంతితో He's ఉంటారు. putting the border of peace around you. ఆయన శాంతి ప్రాకారాన్ని మీ చుట్టూ The ఉంచుతున్నారు. devil will cry అపవాది రోదిస్తాడు. as he looked at Job and cried. యోబు వైపు చూచి ఏడ్చినట్లుగానే He said, Oh God, Satan was crying
"Oh God, ఓ దేవా అని అపవాది you have ఏడుస్తున్నాడు. put the border of peace around Job." నీవు యోబు చుట్టూ కూడా శాంతి ప్రాకారం వేసావు కదా. In Job 1:10, యోబు గ్రంథం 1:10 "Have you not put a hedge around him, నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు కదా, and also a hedge around his household, అలాగే తన ఇంటి వారి చుట్టూ కంచె వేసి ఉన్నావు కదా, and everything he has? అతను కలిగిన సమస్తమును I am not able to touch him. నేను వాటిని తాకలేకపోతున్నాను, I am not able to touch him. నేను వాటిని తాకలేకపోతున్నాను. Only blessings are coming to him." కేవలం ఆశీర్వాదాలు ఆయన చెంతకు వస్తున్నాయి. That will be how Satan will be crying regarding you. అదే రీతిగా మిమ్మును చూచి కూడా సాతాను ఏడుస్తాడు. You are afraid of the devil. మీరు అపవాదిని చూచి భయపడుతున్నారా? Some people may be prophesying to you saying Satan is affecting you, brother. కొంతమంది మీకు ప్రవచనం చెప్పినట్టుగా చెప్తుంటారు, సాతాను మీ మీద ప్రభావితం Satan will చూపిస్తాడు. affect, సాతాను ప్రభావితం but he చూపిస్తాడు, cannot penetrate through the hedge of peace that God is putting around you. కానీ దేవుడు మీ చుట్టూ ఉంచే శాంతి కంచె దాటి వాడు మీ యొద్దకు రాలేడు. Because Jesus is the Prince of Peace. ఎందుకనగా యేసు సమాధానకర్త అయి ఉన్నారు. He is around you. ఆయన మీ చుట్టూరు ఉన్నారు. Troubles may come, సమస్యలు వస్తే రావచ్చు, tribulations may come, శ్రమలు వస్తే రావచ్చు, Satan may come, సాతాను వస్తే రావచ్చు, but God has put a wall of fire around you. కానీ దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారము ఉంచాడు. Zechariah 2:5. జకర్యా గ్రంథం 2:5 There will be divine protection. దైవికమైన భద్రత ఉంటుంది. And this peace ఈ శాంతి will make you enjoy the finest of wheat. అతి శ్రేష్టమైన గోధుమను మీరు అనుభూతి చెంది ఆనందించులాగున చేస్తుంది. Psalm 147:14. 147వ కీర్తన 14వ Every provision will come. ప్రతి వనరు వచ్చేస్తుంది. Because 2 Corinthians 8:9 says, ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 8:9 Jesus was so rich, యేసు ఎంతో ఐశ్వర్యవంతుడు, yet he became so poor, ఆయనను ఎంతో బీదవాడయ్యాడు. that through his poverty you and I can be made rich. ఆయన పేదరికం ద్వారా మీరు నేను ధనవంతులము కావాలనని Jesus paid the price for poverty. యేసు పేదరికం కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your joblessness. యేసు మీ ఉద్యోగ రాహిత్యానికి క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your family problems. యేసు మీ కుటుంబ సమస్యల కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for your losses. యేసు మీ నష్టాల కోసం క్రయధనము చెల్లించారు. Jesus paid the price for the deceptions of the people. యేసు మీరు ఎదుర్కొంటున్న ప్రజలు చేస్తున్న మోసాల కోసం క్రయధనము And చెల్లించారు. so you will have peace. కనుక మీరు శాంతిని కలిగి ఉంటారు. Your home, your life will be a bordered by peace. మీ గృహము, మీ యొక్క కుటుంబము శాంతి ప్రాకారాన్ని కలిగి ఉంటుంది. The peace of Jesus. యేసు యొక్క శాంతి. And everything that you do will prosper. మీరు చేసేవన్నీ కూడా వర్ధిల్లుతాయి. Because through the peace, ఎందుకంటే శాంతి ద్వారా you will know the mind of Christ. మీరు క్రీస్తు మనస్సును తెలుసుకుంటారు. The Holy Spirit will speak to you. పరిశుద్ధాత్ముడు మీతో ముచ్చటిస్తారు. This is the way. ఇదే మార్గం. Walk in it, my son. నా కుమారుడు ఇందులో నడువుము. Walk in it, my daughter. నా కుమార్తె ఇందులో నడువుము. That's why God fills us with the Holy Spirit. అందుచేతనే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతారు. And the Spirit of God is peace. దేవుని యొక్క ఆత్మ శాంతి అయి When ఉన్నాడు. He comes, ఆయన వచ్చినప్పుడు you will prophesy to yourself. మీరు మీకోసం ప్రవచనం చెప్తారు. You will know which job to take, ఏ ఉద్యోగం చేపట్టాలో మీకు whom to తెలుస్తుంది. marry, ఎవరిని వివాహం what చేసుకోవాలో, ministry to do, ఏ పరిచర్య జరిగించాలో, where you should go, మీరు ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో, how you should take care of your children. మీరే విధంగా బిడ్డల కోసం జాగ్రత్త. And the voice of God దేవుని స్వరము will tell you what to do that day. ఆ రోజున మీరు ఏం చేయాలో మీకు చెప్తోంది. Yes, He will not talk to you after 2 months. అవును, మీరు 2 నెలల తర్వాత చేయాల్సిన దాని గురించి మాట్లాడడం కాదు. Every day His grace is sufficient. ప్రతి రోజు ఆయన కృప చాలును. His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయం నూతనముగా ఉన్నాయి. The finest blessings శ్రేష్టమైన ఆశీర్వాదములు God has for you, దేవుడు మీ కోసం కలిగి ఉన్నారు. provided you obey what He speaks. మీరు ఆయన మాట్లాడిన దానికి విధేయులైతే మీకు అనుగ్రహిస్తారు. Don't look at the phone, look at the shots and all the YouTube rubbish in the morning. మీ యొక్క స్మార్ట్ ఫోన్ తీసుకొని రీల్స్ అవి ఇవి షార్ట్స్ చూస్తూ ఉండిపోకండి. Don't even look at the news. వార్తల వైపు కూడా చూడకండి. News is about some other man, some other woman. వార్త ఎవరో వేరే పురుషుడు వేరే స్త్రీ గురించి కదా. Look at the news of Jesus Christ. యేసుక్రీస్తు వార్తల వైపు చూడండి. And look at the news about yourself, which Jesus Christ will talk to you యేసు మీతో మాట్లాడే మీకు సంబంధించిన వార్త వైపు చూడండి. through the Bible. బైబిల్
బైబిల్ గ్రంథం through the ద్వారా, word of God, వాక్యము ద్వారా that opens your heart to hear the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి దేవుడు మీ హృదయాన్ని తెరవజేస్తారు. You just do it. మీరు అలాగున చెయ్యండి. As Nike shoe company says, just do it. షూ కంపెనీ నైకీ చెప్తుంది కదా, జస్ట్ డూ ఇట్ అని. Wear my shoes and jump, you will jump higher, it says. దాని అర్థం ఏంటంటే వాళ్ళ కంపెనీ షూస్ వేసుకుంటే గంతులు వేస్తే చాలా బాగా ఎగురుతారని. I have tried all the shoes, but I have never been able to jump. నేను ప్రయత్నం చేశాను గానీ ఎగరలేకపోతున్నాను, గంతులు లేకపోతున్నాను. But God will make you jump higher. కానీ దేవుడు మిమ్మల్ని ఔన్నత్యమునకు లేవనెత్తును. Higher than the devil. అపవాది కంటే ఔన్నత్యముగా, Higher than your ability. మీ సామర్థ్యం కంటే ఔన్నత్యముగా To fulfill the will of God. దేవుని చిత్తాన్ని You నెరవేర్చడానికి will be more than a conqueror. మీరు అధికమైన విజయాన్ని సాధించిన వారు అవుతారు. Yes, He will fill you with that peace. అవునండి, అట్టి శాంతి చేత ఆయన మిమ్మల్ని Hear the నింపుతారు. voice of God. దేవుని స్వరాన్ని ఆలకించడం And ద్వారా, also to build God's kingdom. అలాగే దైవ రాజ్యాన్ని నిర్మాణం చేయడం. Yes, Solomon prayed. అవునండి, సొలొమోను ప్రార్థించాడు, Give me wisdom. నాకు జ్ఞానం ఇవ్వండి, Give me wisdom. నాకు జ్ఞానం ఇవ్వండి. I have to carry all these people. నేను ఈ ప్రజలందరినీ మోసుకొని My తీసుకువెళ్ళాలి. dear young man, నా ప్రియ యవనస్తుడా, young woman, యవనస్తురాలా, do you say nobody respects you? ఎవరు నీకు మర్యాద ఇవ్వట్లేదు Do you అనుకుంటున్నావా? say you have no power to rise up? పైకి రావడానికి శక్తి లేదు అనుకుంటున్నావా? Look to Jesus. యేసు వైపు చూడు, Tell him, ఆయనతో చెప్పు, Master, ప్రభువా, I must be a blessing to the 140 crores of people in this nation. ఈ దేశములో 140 కోట్ల మందికి నేను ఆశీర్వాద I కారకముగా am ఉండాలి. carrying the name of Jesus. నేను యేసు నామాన్ని భరిస్తున్నాను. I must be a blessing to the 140 crores. 140 కోట్ల మందికి నేను దీవెనకరముగా ఉండాలి. And Jesus will speak to you. యేసు మీతో మాట్లాడతారు. How? ఎలాగునా? How? ఎలాగునా? Your own soul మీ సొంత ఆత్మ, and your works. మీ యొక్క పనులు, He will tell you what to do. ఏం చేయాలో చెప్పేస్తారు. Just do it. అలా చేయండి. Just do what Jesus says. యేసు సెలవిచ్చిన దాన్ని చేయండి. Just do what Jesus says. కేవలం యేసు సెలవిచ్చిన దాన్ని God చేయండి. will make you rise up to great heights. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయికి Businesses లేవనెత్తుతారు. will come. వ్యాపారాలు వస్తాయి, Professional blessing will come. వృత్తి ఆశీర్వాదాలు వస్తాయి. Anointing of the Holy Spirit to bring miracles in the name of Jesus will come. యేసు నామములో అద్భుతాలు జరిగించే పరిశుద్ధాత్మ అభిషేకం Kings వస్తుంది. will come. రాజులు వస్తారు. Prophetic word will come. ప్రవచనాత్మక వాక్కు వస్తుంది. You can be a blessing to millions. మీరు లక్షల మందికి దీవెనకరంగా ఉండవచ్చు. Solomon said, give me this wisdom, Lord. సొలొమోను అంటున్నాడు, ఈ జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభువా. God gave him riches, దేవుడు ఆయనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, favor of all the kings. రాజులందరూ అనుగ్రహాన్ని ఇచ్చారు. And he said, అతను అన్నాడు, I have peace around me. నా చుట్టూరు నాకు శాంతి ఉన్నది. Now I will build God's kingdom. ఇప్పుడు నేను దేవుని రాజ్యాన్ని కడతాను, God's temple. దేవుని ఆలయాన్ని కడతాను. Not only you will be built as God's temple, మీరు దేవుని ఆలయంగా కట్టబడ్డం you మాత్రమే will కాదు, build God's temple for the nation. మీరు దేశం కోసం కూడా దేవాలయాన్ని నిర్మాణం You will చేస్తారు. build millions of people as God's temple. లక్షల మందిని దేవాలయంగా మీరు నిర్మాణం Through చేస్తారు. the peace God gives you, దేవుడు మీకు ఇచ్చే శాంతి ద్వారా which will bring the wisdom of God. అది దేవుని జ్ఞానాన్ని తీసుకొస్తోంది. Right now, ఇప్పుడే the same Spirit of God is coming upon you. అదే దేవుని ఆత్మ మీ మీదకి Is వచ్చేస్తోంది. ready to come into you. ఆయన మీలోనికి రావడానికి సిద్ధంగా There ఉన్నారు. was a little girl ఒక చిన్న పాప ఉన్నారు, who used to be angry all the time. ఆమెకి ఎల్లప్పుడు కోపంగా ఉంటారు. So wherever she went to work in the houses, ఆమె ఏ ఇంట్లో పని చేయడానికి వెళ్ళినా she was a maid. ఆమె పని మనిషి. Because of the anger, she'll break the cups. ఆ కోపం వల్ల కప్పులు పగలగొట్టేస్తారు, She'll get dismissed. అక్కడి నుంచి తీసివేయబడతారు. But then, అయినప్పటికీ one day she became angry about herself. ఒక రోజున తన మీదే తన కోపం వచ్చింది. She said, how long I'm going to be like this? నేను ఎంత కాలం ఇలా ఉండిపోతాను? And she just said, ఆమె ఏమనుకున్నారంటే, Jesus help me. యేసు నాకు సహాయం చేయండి, Jesus help me. యేసు నాకు సహాయం చేయండి. And the Holy Spirit came upon her. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకు దిగి వచ్చారు. Yes, the Lord said, in the last day, tonight, the Holy Spirit will come upon everybody. అవును, పరిశుద్ధాత్ముడు సెలవిచ్చాడు కదా, అంత్య దినములలో అలాగనే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును. And your sons and daughters will prophesy. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. And the Spirit of God filled her. దేవుని ఆత్మ ఆమెను నింపి ఉన్నారు. Peace came into her heart. శాంతి ఆమె హృదయంలోకి వచ్చింది. And her life changed. జీవితం మారిపోయింది. She was working in a home. ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. When she would go to give coffee to the visitors, ఆమె సందర్శకులకు కాఫీ ఇస్తున్న the సమయంలో Spirit of God would open her spirit. దేవుని ఆత్మ ఆమె ఆత్మను She తెరవజేసేవాడు. would know the life of everyone who has come there. అక్కడికి వచ్చిన ప్రతి వారి జీవితాన్ని ఆమె తెలుసుకోగలిగేవారు. While giving coffee, she will tell them, కాఫీ ఇస్తుండగా ఆమె చెప్పేవారు, ma'am, అయ్యా, this is your problem in life. జీవితంలో ఈ సమస్య మీకు
మీకుంది. The Holy Spirit says, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, Jesus will help you. యేసు మీకు సహాయం చేస్తారు. సార్, You are caught up in a fix. మీరు ఈ విధంగా పట్టబడ్డారు, Now do this. ఇప్పుడు ఇలా చేయండి, Jesus will help you. మీరు యేసయ్య సహాయం They were చేస్తారు. amazed. వారు The నిర్ఘాంతపోయేవాళ్ళు. mayor came running. మేయర్ గారు పరిగెత్తుకుంటూ Police వచ్చాడు. chief came running పోలీస్ అధికారి వచ్చేసారు. to hear the voice of God from this servant girl. దేవుని స్వరాన్ని పనమ్మాయి ద్వారా వినడానికి వచ్చారు. And when she died, ఆమె చనిపోయినప్పుడు everyone wanted to carry her body. అందరూ ఆమె పార్థివ దేహం మొయ్యాలనుకున్నారు. The mayor carried her body. మేయర్ గారు వచ్చి ఆమె Police పార్థివ chief దేహం carried her మోసారు. body. పోలీస్ అధికారి ఆమె దేహం మోసారు. They all said, వారందరూ ఏం this చెప్పారంటే, is not Anne. ఇది కేవలం యాన్ This కాదు, is holy Anne. పరిశుద్ధ యాన్ అన్నారు. Holy Anne. పరిశుద్ధ యాన్, The temple of the living God. జీవముగల దేవుని ఆలయం. Tonight you can be that person. ఈ రాత్రి మీరు అట్టి వ్యక్తి కావచ్చు. My dear young people, నా ప్రియ యవన బిడ్డలారా, tonight you can be that ఈ person. రాత్రి మీరు అట్టి వ్యక్తి కావచ్చు. Jesus wants to lift you up. యేసు మిమ్మల్ని లేవనెత్త కోరుచున్నారు. Do not be afraid. భయపడకండి. Now the Holy Spirit will come upon you. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తారు. You will receive power. మీరు శక్తిని పొందుకుంటారు. Power to be his witness in this nation. ఈ దేశములో సాక్షిగా ఉండే శక్తి పొందుకుంటారు. How many of you are below 30 years? మీలో ఎంత మంది 30 సంవత్సరాల కంటే కింద వయసులో ఉన్నారు? Would you stand up wherever you are? 30 సంవత్సరాల కంటే క్రింద వయసు వారు లేచి Now I'm నిలబడండి. going to request my son Samuel to pray. నా కుమారుడు శామ్యూల్ గారిని ప్రార్థించమని So కోరబోతున్నాను. many young people. చాలా మంది యవనస్తులు ఉన్నారు. Now God is going to lift you up. Do you believe that? మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తనయ్యున్నారు. Now the Spirit of God is coming. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చేస్తూ Thank ఉన్నారు. you, Jesus. యేసయ్యా మీకు వందనములు. My dear young friend, నా ప్రియ యవన స్నేహితులారా, this is your moment. ఇది మీ సమయం. The Lord's hand is coming upon you. దేవుని హస్తం మీ మీదకి వస్తోంది. Open your heart హృదయాన్ని తెరవండి. and tell him, Lord, ఆయనతో చెప్పండి, ప్రభువా, build my life, Lord. నా జీవితాన్ని నిర్మాణం చేయండి. Build my heart, నా Lord. హృదయాన్ని నిర్మాణం చేయండి. Build it with peace. సమాధానంతో నిర్మాణం చేయండి. Build it with yourself. మీతో స్వయంగా నిర్మాణం చేయండి. Let my body become the temple of your Holy Spirit. నా దేహము మీ పరిశుద్ధాత్మక ఆలయం కావాలి. Come into my heart, Lord Jesus. యేసయ్యా, నా హృదయములోనికి మీరు రండి. My life is in ruin. నా జీవితం శిథిలంగా ఉంది. Lord, I'm not confident about anything. ప్రభువా, దేని గురించి నా ఏకాగ్రత నమ్మకం నాకు లేదు. I'm not confident about my future. నా భవిష్యత్తుకు సంబంధించిన మనోనిబ్బరం నాకు లేదు. I'm shaking, Lord. నేను వణికిపోతున్నాను ప్రభువా. Lord, I've received a bad name ప్రభువా, నాకు చెడ్డ పేరు వచ్చింది. before my parents, నా తల్లిదండ్రుల ఎదుట, in my school, నా యొక్క పాఠశాలలో, in my college, నా యొక్క కళాశాలలో, in my workplace, నా పనిచేసే స్థలంలో, in society. సమాజంలో. Lord, how long will my life be in the dumps? ప్రభువా, ఎంతకాలం నా జీవితం శిథిలాల్లో ఉంటుంది? Tell him I need you, Jesus. చెప్పండి, చెప్పండి, యేసయ్యా, మీరు నాకు కావాలి. I need you to be the cornerstone of my life. మీరు నా జీవితానికి పునాది రాయి కావాలి. Come and change my life, Lord. వచ్చి నా జీవితాన్ని మార్చండి ప్రభువా. I need you, Holy Spirit. పరిశుద్ధాత్మ, మీరు నాకు కావాలి. Ask him right now. ఇప్పుడే అడగండి. The Lord is laying his hands upon every young person, ప్రభు తన చేతులు ప్రతి యవనస్తుని మీద ఉంచుతూ ఉన్నారు. every little ప్రతి child. చిన్న బిడ్డ మీదను కూడా He is giving you his best ఆయన gift శ్రేష్టమైన వరాన్ని ఇస్తున్నారు. to be your friend, మీ స్నేహితునిగా the Holy Spirit. పరిశుద్ధాత్ముడే, The Holy Spirit పరిశుద్ధాత్ముడే is coming upon you right now. ఇప్పుడే మీ మీదకి చేయుచున్నాడు. Right now. ఇప్పుడే Receive. స్వీకరించండి. Receive. స్వీకరించండి. Receive the Holy Spirit. పరిశుద్ధ ఆత్మను స్వీకరించండి. He is coming in like a ఆయన flood. వరద వలె మీలోనికి వచ్చేస్తున్నారు. Receive the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును స్వీకరించండి. He is coming ఆయన in. లోనికి వచ్చేస్తున్నారు. Clap your hands and receive చేతులు Him. పైకి చాపి చప్పలు కొడుతూ ఆయనను స్వీకరించండి. Open your mouth and praise అన్ని Him. నోరు తెరచి దేవుని స్తుతించండి. No more ఇక fear. భయం అనేది లేదు. No more affected by the ఇక devil. అపవాది యొక్క దాడి అనేది లేదు. No more ఇక temptation. శోధన లేదు. No more ఇక addiction. వ్యసనాలు లేవు. Receive a new spirit from God. దేవుని యొద్ద నుంచి నూతనమైన ఆత్మను స్వీకరించండి. He's taking hold of your ఆయన మీ life, జీవితాన్ని చేపట్టుకుంటున్నారు. building you into a great గొప్ప person. వ్యక్తిగా మిమ్మల్ని నిర్మాణం చేస్తున్నారు. Rise up to the highest level. అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తబడండి. He's giving you great ambition. గొప్ప ఆశయాలు ఆయన మీకు ఇస్తున్నారు. Zeal
for the Lord. దేవుని కోసం ఆయన ఉత్సాహాన్ని ఇస్తున్నారు. As David said, దావీదు చెప్పినట్లుగా, I come in the name of God. నేను దేవుని నామమున వస్తున్నాను. You will fall before me. నా ఎదుట నీవు పతనమైపోతావు. Make your children your mighty warriors, ప్రభువా, మీ Lord. బిడ్డల్ని బలమైన యోధులుగా మీ కొరకు చేయండి. Let them bring signs, wonders and miracles in Rajamundri. రాజమండ్రి నగరంలో అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వారి ద్వారా జరిగించండి. Through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా, Right in their study. వారి యొక్క విద్యలోను, Right in their work. వారి యొక్క పనిలోను, Right in their business. వారి యొక్క వ్యాపారములోను, Right in their talent. వారి యొక్క తలాంతులలోను, Let them make them extraordinary, Holy Spirit. పరిశుద్ధాత్మదేవ వారిని అనన్య సామాన్యులుగా చేయండి. It will be no more you, ఇక మీదట మీరు కాదండి, but the Holy Spirit operating through you. పరిశుద్ధాత్ముడు మీ ద్వారా పని చేస్తారు. Give God the glory. దేవునికి మహిమ చెల్లించండి. He's giving you a bright future. ఆయన నీకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఇస్తున్నారు. Your destiny has been taken control by God. మీ గమ్యం దేవుని స్వాధీనంలోకి వచ్చేసింది. Do not fear, my young friend. నా యవన స్నేహితులారా, భయపడకండి. Praise Him. ఆయన స్తుతించండి, Praise Him. ఆయనను స్తుతించండి. యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము. మీ యొక్క వ్యాపారం, అంగడి, పని మరియు అమ్మకములు ప్రభు అయిన యేసు ద్వారా దీవించబడి నిమిత్తమై ప్రార్థన చేయబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? అయితే యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో మీ పేరు, మీ యొక్క వ్యాపారం పేరు నమోదు చేసుకోనండి. దినకరణ్ గారు, వారి కుటుంబ సభ్యులు మరియు ప్రార్థన యోధులు మీ వ్యాపార వృద్ధి కొరకై ప్రార్థన చేస్తారు. ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునడం ద్వారా లక్షలాది మంది కన్నీరును తుడవవచ్చును. మా యొక్క వెబ్సైట్ jesuscalls.org సంప్రదించడం ద్వారా ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునవచ్చును. లేకపోతే మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురమును సంప్రదించడం ద్వారా ఈ యొక్క పథకంలో మీ యొక్క సభ్యత్వమును నమోదు చేసుకునవచ్చును. యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము. Precious Sister Joyce de Mello, today we remember your beloved late Uncle Joseph D. Mello on his anniversary. May the Lord comfort you, strengthen you, and grant you all the strength to go on. According to 2 Corinthians 12:9, the Lord says, "My grace is sufficient for you, and my power is made perfect in weakness."